మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రికి ఈ ఆకును కాల్చండి, చాలు కోట్లు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. మానవ జీవితం అనేది ఎన్నో ఉడుదుడుకులు, కష్టనష్టాలు మరియు సవాళ్లతో కూడిన ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక దశలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు ఎదురవ్వడం సహజం. అయితే ఈ ఆధునిక కాలంలో మనం ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనకుండా శ్రమించినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కకపోవడం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్లలా ఖర్చయిపోవడం, మనం సంపాదించిన దానికంటే మనకు వచ్చే అప్పులు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఎంతోమంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పక్క ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరో పక్క శారీరక ఆరోగ్య సమస్యలు మనిషిని మరింతగా కుంగదీస్తున్నాయి. ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మందుల కోసమే మన సంపాదనలో సగం ఖర్చు చేయాల్సి రావడం వల్ల కుటుంబం మొత్తం ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నమవుతోంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, భార్యాభర్తల మధ్య అర్థంపర్థం లేని మనస్పర్ధలు, పిల్లలు సరైన మార్గంలో నడవకపోవడం, చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఇవన్నీ కూడా మన ఇంటి శాంతిని హరిస్తున్నాయి. అసలు మన జీవితంలో ఇలా ఎందుకు జరుగుతోంది, ఎక్కడ లోపం ఉంది అని ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే మనకు తెలియని, మన కంటికి కనిపించని ఒక ప్రతికూల శక్తి లేదా నెగటివ్ ఎనర్జీ దీనికి ప్రధాన కారణమని మన పెద్దలు చెబుతుంటారు. మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటాము. వారిలో మన శ్రేయస్సు కోరుకునేవారు కొందరైతే, మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయేవారు, మన పట్ల అసూయ, ద్వేషం పెంచుకునేవారు మరికొందరు ఉంటారు. ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల వారు, మన బంధువులు లేదా మనకు తెలిసిన వారు మన అభివృద్ధిని చూసి ఏరవడం వల్ల వారి కళ్ళల్లో నుండి వెలువడే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ నేరుగా మన ఇంటిపై, మన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. దీనినే మన వాడుక భాషలో నరఘోష, దిష్టిదోషం లేదా కనుదిష్టి అని పిలుస్తుంటాము. నరఘోషకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే నానుడి ఊరికే పుట్టలేదు. ఒకరి ఏడుపు లేదా చెడుచూపు మన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తుంది. ఎక్కడైతే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని ఉంటుందో అక్కడ సానుకూలతకు చోటుండదు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ప్రశాంతత, శుభ్రత మరియు పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట మాత్రమే నివసించడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైతే మన ఇంట్లో ఈ ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయో అప్పుడు మహాలక్ష్మి మన ఇంటి నుండి అదృశ్యమైపోయి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. అప్పటి నుండి మన పతనానికి బీజం పడినట్లే. ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవ్వడం, చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన నష్టాలు చవిచూడడం జరుగుతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి, అంటే ఈ ఆర్థిక, ఆరోగ్య, మానసిక మరియు శారీరక బాధల నుండి శాశ్వత విముక్తి పొంది కోట్లలో సంపాదించే స్థాయికి చేరుకోవడానికి, మన అదృష్ట రేఖను మార్చుకోవడానికి మన పురాతన శాస్త్రాలు ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని సూచించాయి. ఆ పరిహారాన్ని రేపు సోమవారం రాత్రి ఆచరించడం ద్వారా మన జీవితంలో అనూహ్యమైన మార్పులను మనం సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిహారం చేయడానికి సోమవారాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ఒక బలమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య కారణం ఉంది. వారాలలో సోమవారం అనేది సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అలాగే నవగ్రహాలలో మనసుకు కారకుడైన చంద్రుడికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మన మనస్సు మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాడు. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటేనే మనం ఏదైనా ఒక పనిని ఏకాగ్రతతో, పట్టుదలతో చేయగలం. మనస్సులో ఆందోళన, భయం, గందరగోళం ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయి. దానివల్ల ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. సోమవారం నాడు ఆ శివయ్యను స్మరించుకుంటూ చంద్రుడి అనుగ్రహాన్ని పొందుతూ చేసే ఏ పరిహారమైనా మన మనోబలాన్ని 100 రెట్లు పెంచుతుంది. మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను పారద్రోలి ఒక సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది. శివుడు లయకారుడు, అంటే చెడును నాశనం చేసేవాడు. మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మన చుట్టూ ఉన్న నరఘోషను ఆయన దయతో మాత్రమే మనం శాశ్వతంగా నిర్మూలించగలం. అందుకే సోమవారం రాత్రి సమయం ఈ పరిహారానికి అత్యంత అనువైన, శక్తివంతమైన సమయంగా చెప్పబడింది.
ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున మనం చేయవలసిన ఆ చిన్న పని ఏమిటంటే ఒక ప్రత్యేకమైన ఆకును ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కాల్చడం. ఈ ఆకును కాల్చడం వల్ల వెలువడే పొగ మన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది. మరి ఆ ఆకు ఏమిటో, దాన్ని ఎలా సేకరించాలో, దాన్ని ఎలా కాల్చాలో ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాము. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీరు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం ఈ పరిహారం కోసం ఉపయోగించబోయే ఆ అద్భుతమైన సర్వశక్తివంతమైన ఆకు మరేదో కాదు. అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివాస స్థానమైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తులసి ఆకు. హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత, పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి హిందువు ఇల్లు ఒక తులసి కోటతోనే సంపూర్ణత్వాన్ని పొందుతుంది. ఉదయం లేవగానే తులసి మాతను దర్శించుకొని ప్రదక్షిణలు చేసి పూజించడం మన సంప్రదాయం. తులసి కేవలం ఒక ఆధ్యాత్మిక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఒక సంజీవని. అందులో ఉన్న లెక్కలేనన్ని ఔషధ గుణాలు మనకు అనేక శారీరక రుగ్మతల నుండి రక్షణ కల్పిస్తాయి. తులసి నుండి వచ్చే గాలిని పీల్చడం వల్లే మన ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. అయితే ఈ పరిహారం కోసం తులసి ఆకులను సేకరించే విషయంలో కొన్ని అత్యంత ముఖ్యమైన నియమాలను, నిష్టను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రేపు సోమవారం ఉదయాన్నే, సాధ్యమైతే బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి అత్యంత శుచిగా ఉతికిన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత దైవ ప్రార్థన ముగించుకొని 5 లేదా 6 పచ్చని ఆరోగ్యకరమైన తులసి ఆకులను కోయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన మరియు ఖచ్చితంగా పాటించాల్సిన అతిపెద్ద నియమం ఒకటి ఉంది. మీరు ప్రతిరోజు పూజ చేసే తులసి కోటలోని మొక్క నుండి ఈ ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు. ఎందుకంటే మనం పూజించే మొక్కను సాక్షాత్తు దేవతగా భావిస్తాం కాబట్టి దాని ఆకులను ఇలా కాల్చడానికి ఉపయోగించడం దోషం కిందకు వస్తుంది. మీ ఇంట్లో పూజకు ఉపయోగించని వేరే తులసి మొక్క ఏదైనా ఉంటే దాని నుండి కానీ, లేదా మీ చుట్టుపక్కల వారి ఇళ్లలో ఉన్న మొక్కల నుండి కానీ, పచ్చని పొలాల దగ్గర పెరిగే మొక్కల నుండి కానీ ఈ ఆకులను సేకరించవచ్చు. ఒకవేళ మీకు వేరే మొక్క ఎక్కడా దొరకని పరిస్థితి ఉంటే ఆ తల్లి తులసిమాతను 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించి, తల్లి, నా కష్టాలను తీర్చుకోవడానికి, నా ఇంటిని శుద్ధి చేసుకోవడానికి నీ ఆకులను తీసుకుంటున్నాను, నన్ను క్షమించు అని వేడుకుని మాత్రమే ఆకులను కొయ్యాలి. ఇలా సేకరించిన ఆ ఆకులను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వాటిని నీటితో అస్సలు కడగకూడదు. నీటితో కడగడం వల్ల ఆకులలో సహజంగా ఉండే తైలాలు మరియు వాటిలోని అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కొంతమేర కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఆ ఆకులను అలాగే ఒక శుభ్రమైన పళ్ళెంలో లేదా ఒక తెల్లటి కాగితంపై పెట్టి మీ ఇంట్లో సూర్యరశ్మి బాగా పడే చోట, అంటే మిద్దపైన లేదా బాల్కనీలో ఉంచాలి. ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఆ ఆకులు ఆ ఎండలోనే ఉండాలి. ఇలా రోజంతా ఎండలో ఉంచడం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. సూర్యభగవానుడి నుండి వచ్చే కిరణాలు ఆ ఆకులపై పడినప్పుడు ఆ సౌరశక్తి అంతా ఆకులలో నిక్షిప్తమవుతుంది. ఆకులు పూర్తిగా ఎండిపోయి వాటిలోని తేమ అంతా పోయి గలగలలాడే స్థాయికి చేరుకోవాలి. ఆకులు ఎంత బాగా ఎండితే రాత్రిపూట ఈ పరిహారం చేసేటప్పుడు అవి అంత బాగా నిరాటంకంగా కాలి మనకు అవసరమైన ఆ అద్భుతమైన పొగను అత్యధిక మోతాదులో విడుదల చేస్తాయి. ఈ ఎండిన తులసి ఆకులు కేవలం ఆకులు కావు, అవి మీ జీవితంలోని దరిద్రాన్ని, నరఘోషను, శత్రుపీడను కాల్చి బూడిద చేయడానికి సిద్ధంగా ఉన్న అస్త్రాలు అని మీరు బలంగా నమ్మాలి. ఇక సూర్యాస్తమయం తర్వాత, అంటే సోమవారం రాత్రి సమయం వచ్చినప్పుడు ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. రాత్రి 8 గంటల తర్వాత లేదా మీరు భోజనాలు ముగించుకుని అందరూ పడుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రక్రియను చేస్తే అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముందుగా ఒక మట్టి ప్రమిదను కానీ లేదా మీరు దేవుడికి ధూపం వేయడానికి ఉపయోగించే ఒక కుండీని కానీ తీసుకోవాలి. ప్లాస్టిక్ లేదా ఇతర లోహపు పాత్రల కంటే మట్టి పాత్రను ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మట్టి అనేది భూమి తత్వానికి ప్రతీక.
ఇది ప్రతికూల శక్తులను తనలోకి లాక్కుని తటస్థం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఆ మట్టి పాత్రలు ఉదయం నుండి మీరు అత్యంత శ్రద్ధగా ఎండబెట్టిన ఆ 5 లేదా 6 తులసి ఆకులను జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ఆ ఆకులపై కొద్దిగా ఆవు నెయ్యిని వేయాలి. ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. గేదె నెయ్యి కానీ, వంట నూనెలు కానీ, దీపారాధన నూనెలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. హిందూ సంప్రదాయంలో ఆవు నెయ్యిని అమృతంతో సమానంగా భావిస్తారు. పంచగవ్యాలలో ఒకటైన ఆవు నెయ్యిని అగ్నిహోత్రంలో వేసినప్పుడు అది వాతావరణంలోని గాలిని అనూహ్యంగా శుద్ధి చేస్తుంది. అగ్నిదేవుడికి ఆవు నెయ్యి అంటే అత్యంత ప్రీతి. ఆవు నెయ్యితో తులసి ఆకులను కలిపినప్పుడు ఒక దివ్యమైన ప్రకంపన సృష్టించబడుతుంది. ఇది దేవతా శక్తులను మన ఇంటికి ఆకర్షించే ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఆవు నెయ్యి వేసిన తర్వాత మీ వంటగదిలో ఉండే 4 మిరియాలను తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసి ఆ పొడిని ఆ ఆవు నెయ్యి మరియు తులసి ఆకుల మిశ్రమంపై చల్లాలి. మిరియాలను మనం వంటకాల్లో రుచి కోసం మాత్రమే వాడతామనుకుంటాం. కానీ తాంత్రిక మరియు జ్యోతిష్య పరిహారాలలో మిరియాలకు అపారమైన శక్తి ఉంది. నల్ల మిరియాలు రాహు కేతువుల దోషాలను తొలగించడమే కాకుండా మన చుట్టూ ఉన్న ఎంతటి భయంకరమైన దిష్టినైనా గాలిధూళి దోషాలనైనా ఇట్టే హరించి వేస్తాయి. మన పూర్వీకులు చిన్న పిల్లలకు దిష్టి తీయడానికి ఎక్కువగా మిరియాలనే ఉపయోగించేవారు. ఇన్ని అద్భుత శక్తులు కలగలిసిన ఈ మూడింటి కలయిక మన ఇంటికి పట్టిన గ్రహణాన్ని వదిలించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రమిదలోని మిరియాల పొడి, ఆవు నెయ్యి కలిపిన ఆ పవిత్రమైన తులసి ఆకులను కర్పూరం సాయంతో లేదా అగ్గిపుల్లతో వెలిగించాలి. అవి కాలుతున్నప్పుడు ఒక విధమైన మందమైన పవిత్రమైన సుగంధంతో కూడిన పొగ వెలువడుతుంది. ఈ పొగ ఒక సాధారణ పొగ కాదు. ఇది మీ ఇంటి పాలిట ఒక రక్షక కవచం. ఈ పొగ రావడం ప్రారంభం కాగానే మీరు ఆ పాత్రను చేతిలోకి తీసుకొని మీ ఇంటి లోపల ప్రతి గదిలోకి నడవాలి. పూజ గది నుండి మొదలుపెట్టి హాలు, పడక గదులు, పిల్లల గది, బాత్రూంకి బయట, బాల్కనీలో ఇలా ఇంటిలోని ప్రతి మూలకు, ప్రతి చీకటి ప్రదేశానికి ఈ పొగ చేరేలా చూపించాలి. ముఖ్యంగా ఇంటి మూలల్లో ప్రతికూల శక్తి ఎక్కువగా దాగి ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాలలో ఈ ధూపాన్ని ఎక్కువగా చూపించాలి. ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని లేదా పరమశివుణ్ణి ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ ఉండాలి. ఈ ధూపం వేసే ముందు మీరు తీసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే మీ ఇంటి ప్రధాన ద్వారం తలుపులు, అన్ని గదుల కిటికీలు పూర్తిగా మూసి ఉంచాలి. గాలి బయట నుండి లోపలికి రాకుండా, లోపలి గాలి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం సృష్టించిన ఈ పవిత్రమైన తులసి పొగ ఇంటి లోపలే గాలిలో కలిసిపోయి మన ఇంటి గోడలకు, వస్తువులకు పట్టుకున్న ప్రతికూల వైబ్రేషన్స్ను సమూలంగా పారద్రోడాలి. ఈ పొగను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ పీల్చడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఆవు నెయ్యి, తులసి మరియు మిరియాలు కాలడం వల్ల వెలువడే వాయువులు మన శ్వాసనాళాలను శుభ్రపరుస్తాయి. ఆస్తమా, జలుబు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన శారీరక రుగ్మతలను నయం చేయడంలో కూడా ఇది ఒక ఆయుర్వేద చికిత్సలా పనిచేస్తుంది. అలాగే మనసులోని వ్యతిరేక ఆలోచనలు, కారణం లేని ఆందోళనలు, భయాలు అన్నీ ఈ పొగతో పాటు కాలిపోయి మనసుకు ఒక చెప్పలేనంత ప్రశాంతత దక్కుతుంది. పిల్లలు ఈ గాలిని పీల్చడం వల్ల వారి మనసు నిలకడగా ఉండి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇలా ఇంటి మొత్తం అణువణువున ఈ ధూపాన్ని చూపించిన తర్వాత ఆ పాత్రను లేదా ప్రమిదను తీసుకువెళ్ళి మీ వంటగదిలో ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. పూజ గదిలోనూ లేదా దేవుడి పటాల దగ్గర పెట్టకుండా వంటగదిలో ఎందుకు ఉంచాలి అని. వంటగది అనేది కేవలం మనం భోజనం తయారు చేసుకునే గది మాత్రమే కాదు. అది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాస స్థలం. మన సంపాదన అంతా ముందుగా కడుపు నింపుకోవడానికే కదా. వంటగదిలో ఈ పవిత్రమైన ధూపం ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం సదా ఆ ఇంటిపై ఉంటుంది. తద్వారా ఆ ఇంట ఎన్నటికీ ధనధాన్యాలకు, ఆహారానికి ఏమాత్రం లోటుండదు. అలాగే అగ్నిదేవుని స్థానం కూడా వంటగదే కావడంతో ఈ ధూపం అక్కడ మరింత సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలా ఆ పాత్రను వంటగదిలో సురక్షితంగా పెట్టిన తర్వాత మీరు నిశ్చింతగా వెళ్ళి పడుకోవచ్చు. రాత్రంతా ఆ గదిలో ఆ వాతావరణం నెలకొని ఉంటుంది. ఒకవేళ ఆ పొగ మరీ ఎక్కువగా వచ్చి కిటికీలు, తలుపులు మూసి ఉండటం వల్ల మీకు ఉక్కపోతగా అనిపించినా లేదా శ్వాస తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఒక 15 లేదా 20 నిమిషాల తర్వాత మీరు కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచవచ్చు.
దానివల్ల పరిహారానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మీకు ఈ పొగవాసన ఇంకా అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వాలి అనుకుంటే తులసి ఆకులను కాల్చేటప్పుడు వాటితో పాటుగా కొద్దిగా స్వచ్ఛమైన గుగ్గిలం లేదా మంచి నాణ్యమైన సాంబ్రాణి పొడిని కూడా వేసుకోవచ్చు. పురాతన కాలంలో దేవాలయాల్లో గుగ్గిలం ధూపం వేయడం మనం చూస్తూనే ఉన్నాం. గుగ్గిలం వేయడం వల్ల ఇంట్లో ఉన్న ఎటువంటి దుష్టశక్తులైనా, కంటికి కనిపించని పీడలైనా భయపడి పారిపోతాయని, ఆ సుగంధానికి ఆకర్షితులై సకల దేవతలు ఆ ఇంటికి వస్తారని అపారమైన నమ్మకం. ఈ విధంగా రేపు సోమవారం రాత్రి ఈ తులసి ఆకు పరిహారాన్ని పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో చేయడం వల్ల మీ ఇంట్లో ఇన్నాళ్లుగా తిష్టవేసుకున్న దరిద్రం పటాపంచలైపోతుంది. చాలామందికి ఈ పరిహారం విన్న వెంటనే ఒక సహజమైన సందేహం కలుగుతుంది. ఒక చిన్న ఆకును కాల్చినంత మాత్రాన డబ్బులెలా వస్తాయి, కోట్లు ఎలా కాళ్ళ దగ్గరకు వస్తాయి, ఆకాశం నుండి ఊడిపడతాయా అని అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న గూఢమైన శాస్త్రీయ మరియు మనోవైజ్ఞానిక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే నరఘోషకు, ప్రతికూల శక్తులకు గురవుతామో అప్పుడు మనం మెదడు మందగిస్తుంది. మనలో చురుకుదనం నశించిపోయి ఎప్పుడూ నీరసంగా, నిరుత్సాహంగా ఉంటాము. పని చేయాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా అందులో రాణించలేము, తద్వారా డబ్బు సంపాదించలేము. కానీ ఈ తులసి ఆకును ఆవు నెయ్యితో కలిపి కాల్చినప్పుడు విడుదలయ్యే ఓజోన్ మరియు ఆక్సిజన్ మిళితమైన ఆ స్వచ్ఛమైన గాలిని మనం పీల్చినప్పుడు మన నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ ఒక్కసారిగా ఉత్తేజితమవుతుంది. మెదడులోని కణాలు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే మెదడు ప్రశాంతంగా, చురుగ్గా ఉంటుందో అప్పుడు మనం మన వృత్తి, వ్యాపారాలలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. పనుల పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ కలిసికట్టుగా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే సోమవారం నాడు చేసిన ఈ ప్రక్రియ వల్ల శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మన చుట్టూ సమాజంలో ఉన్న వ్యక్తుల అసూయ, వాళ్ళ చెడు చూపులు ఒక అదృశ్యమైన ఇనుప గోడలా మారి మన ఎదుగుదలను ఆపివేసి ఉంటాయి. ఈ తులసి ధూపం ఆ ప్రతికూల గోడలను బద్దలు కొట్టి మనకు కొత్త మార్గాలను సుగమం చేస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. రావలసిన మొండి బకాయిలు ఊహించని విధంగా చేతికి అందుతాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాల బాట పడతారు. కోట్లు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడటం అంటే దాని అర్థం మీరు ఎంచుకున్న రంగంలో మీకు అంతటి అఖండమైన విజయం సొంతమవుతుంది. సంపద దానంతటా అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని అర్థం. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఆ అప్పులను త్వరగా తీర్చేయగలిగే కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. ఏ ఆరోగ్య సమస్యల వల్లైతే మీరు డబ్బును వృధా చేస్తున్నారో ఆ అనారోగ్యాలు క్రమంగా మీ దరిదాపుల్లోకి రాకుండా పోతాయి. శారీరక ఆరోగ్యం ఉంటేనే కదా మనం నిలబడి కష్టపడి కోట్లు గడించగలం. ఈ తులసి ధూపం మన ఇంటి వాతావరణాన్ని ఒక దేవాలయం లాంటి పవిత్రతతో నింపుతుంది. అక్కడ కేవలం సుఖశాంతులు, సిరి సంపదలు మాత్రమే శాశ్వతంగా కొలువై ఉంటాయి. సమాజంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వినవారు లేదా మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు కూడా ఆశ్చర్యపోయేలా మీ స్థాయి పెరుగుతుంది. ఎవరి చూపుల వల్ల మీ జీవితం నాశనమైందో అదే సమాజం ముందు మీరు తలెత్తుకుని గర్వంగా ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా, సంపన్నుడిగా నిలబడతారు. ఈ పరిహారం కేవలం ఒకరోజు చేసి వదిలేయడం కంటే మీకు వీలైనప్పుడల్లా లేదా ప్రతి సోమవారం రాత్రి ఈ పద్ధతిని ఒక దినచర్యలా అలవాటు చేసుకోవడం వల్ల మీ ఇల్లు ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలో భద్రంగా ఉంటుంది. భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన భక్తితో, చిత్తశుద్ధితో, ఎవరికీ హాని తలపెట్టని స్వచ్ఛమైన మనసుతో ఈ చిన్న తులసి ఆకు పరిహారాన్ని ఆచరించి చూడండి. మీ జీవితంలో చీకటి తొలగిపోయి కోటి సూర్యుల కాంతి లాంటి అదృష్టం మీ సొంతమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.